ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 102:17. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు ఏమంటూ ఉన్నారంటే, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపరంట, వారి ప్రార్థనల వైపు ఆయన తిరిగి ఉంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడండి. దరిద్రుల ప్రార్థన నిరాకరింపకుండా వారి యొక్క ప్రార్థన వైపు తిరిగి ఉండుట అనేది ఎంత గొప్ప దేవుని యొక్క కృపను అనుగ్రహిస్తూ ఉన్నారో దీని యొక్క వాగ్దానమును బట్టి మనకి అర్థమవుతూ ఉన్నది. దేవుడు మనమందరం కూడా ఏ స్థితిలో ఉన్నాము, ఎలా ఉన్నాము అన్నీ కూడా దేవుడికి తెలుసు. కాబట్టిని ఎక్కడైతే కుంగిపోయి, ఎక్కడైతే బాధతో ఉన్నామో, ఎలాగ మన యొక్క ప్రార్థన ఉందో వాటినన్నిటినీ కూడా దేవుడు మన వైపు చూసి మనల్ని నిరాకరింపక దేవుని యొక్క కృప చేత మనల్ని నడిపిస్తాను, ప్రార్థన విని మీకు అన్ని విషయాలు దయచేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. అవునండి, మనము ఎలా ఉండాలి మన జీవితాలు అని అంటే, మనము నిత్యము కూడా యెహోవాను వెతుకుతూనే ఉండాలి, ఆయన బలమును వెతుకుతూ ఉండాలి, ఆయన సన్నిధిని మనము వెతుకుతూ ఉండాలి. అప్పుడే మన జీవితాలలో ఎంతో గొప్ప కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నారు కదా, ఇదేను వాగ్దానంలోని ఏమంటున్నారంటే, మీ యొక్క ప్రార్థనలందు నేను అంగీకరించి మరి మిమ్మల్ని ఎంతగానో బలపరిచి మీ వైపుకి నేను ఉంటాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మరి మనమేమి చేయాలి మొదటగా అంటే, యెహోవాను వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. అప్పుడే మన యొక్క జీవితాలలో గొప్ప కార్యాలు చూడడానికి దేవుడు మనకి సహాయం చేస్తాను అంటున్నారు. కాబట్టి మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకుంటూ ఆయనని వెతుకుతూ ఉండాలి. ఆయన బలమును మనము అనుభవించాలి, ఆయన సన్నిధిని మనము అనుభవించాలి, ఆయనే మనతో ఉండే విధముగా మనము వేడుకోవాలి. అప్పుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు, గొప్ప సంతోషకరమైన దినములు మనకి గడుస్తాయని ఈ దినమున దేవుడు సెలవిస్తున్నందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆయన కృప, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు నా ప్రభా. అవును నాయన, నా తండ్రి, దరిద్రుల ప్రార్థన మీరు ఆలకిస్తారు, వారి వైపు మీరు తిరుగుతారు నాయన. ఎంతగానో నాయన వారిని లేవనెత్తుతారు నా ప్రభా. అయితే నాయన, మేము ఎల్లప్పుడూ కూడా మీ బలమును వెతుకుతూ, మీ యొక్క నిత్యమైన కృపను వెతుకుతూ నాయన మేము ఉండాలని ఈ యొక్క దినమున మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి, వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు. వారికి కావాల్సిన బహుమానాలు మీరు అనుగ్రహించి నాయన సహాయం చేయమని కోరుకుంటున్నాను. అలాగే ప్రభు, షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, క్యాల్షియం షాపులు, పెద్ద విధమైన అనారోగ్యాన్ని తీసివేసి నాయన ఆరోగ్యము అనుగ్రహించండి నా ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యము, వారి చేయి పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నిటికీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. సహాయం చేయండి అయ్యా నా ప్రభు. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కానుక దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి నాయన. ఈ భూమి మీద మంచి వాతావరణం ఉండడానికి సహాయం చేయండి నాయన. నా తల్లి, భూమి వేడెక్కకుండా సహాయం చేయండి నాయన. హిమాలయాల నుండి అనేక నాయన మరి నా ప్రభు అనేక చోట్ల ఐస్ కరిగిపోకుండా కృప చూపించండి నా ప్రభు. మంచిగా ఉండడానికి సహాయం చేయండి. సునామీలు కానీ, భూకంపాలు కానీ ఏమీ రాకుండా కృప చూపించండి. ప్రతి ఒక్క మానవుడు నా ప్రభు
పరలోకానికి రావడానికి సహాయం చేయండి. ఎవరు నరకానికి వెళ్ళకుండా కృప చూపించండి నాయన. ప్రతి ఒక్కరికి నాయన మీ బలము తెలుసుకోవడానికి, మీ కృపని తెలుసుకోవడానికి, మీ యొక్క నాయన సన్నిధి తెలుసుకోవడానికి నాయన సహాయం చేయండి. నాయన సేవకులు నా ప్రభా మరి ఎంతగానో ప్రభా మీ యొక్క సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆ యొక్క సువార్త నాయన నా తండ్రి మరి అనేక మంది జీవితాలకు వెలుగుగా ఉండడానికి సహాయం చేయండి. ఎక్కడా కూడా నాయన మరి నా ప్రభు కరువు కాటకాలు లేకుండా సహాయం చేయండి. ఎక్కడా కూడా నా ప్రభు మీ సేవకులు బాధపడకుండా ఇబ్బంది పడకుండా సహాయం చేయండి నా ప్రభు. ప్రతి ఒక్కరికి నాయన మీరు తోడై ఉండి సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమె. God bless you.